హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గర్వభంగం అనే జంతువుల కథతో మీ ముందుకొచ్చాను. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా నచ్చే విధంగా ఉంటుంది. కథ వినండి మరి. గర్వభంగం కథ. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక బద్ధకపు కుందేలుండేది. అది ఎంతసేపు పడుకొని నిద్రపోతూ ఉండేది. ఆహారం కోసం కూడా వెతుక్కోకుండా మరేదైనా జంతువు ఏ దుంపలో తవ్వి తిని మిగతావి వదిలేస్తే తిందామని చూసేది. దాని తోటి కుందేళ్లని దానితో స్నేహం చెయ్యొద్దని ఆ అడవిలో ఉన్న మిగతా కుందేళ్లు తమ పిల్లల్ని ఆంక్షలు పెట్టేవి. తమ పిల్లలు కూడా దానిలాగే ముద్దులా తయారవడం వాటికి ఇష్టం లేక, దాంతో తన జాతివారి మీద ఈ కుందేలుకి కోపంగా ఉండేది. ఒకరోజు అది ఒక మామిడి చెట్టు కింద పడుకుంది. వసంత ఋతువు కావడంతో హాయిగా గాలి వేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీదకు ఒక కోయిల వచ్చి కుహు కుహు అంటూ పాడడం మొదలుపెట్టింది. దాంతో కుందేలుకి నిద్రాభంగమైపోయింది. ఏయ్, నీకేం పని లేదా? మంచి నిద్రపాడు చేశావు అని కసిరింది. అప్పుడే చూసింది చెట్టుని పండి ఉన్న మామిడి పండుని. అయ్యయ్యో అనుకుంటూ, పోయిన నిద్ర ఎలాగూ పోయింది, ఆ మామిడి పండు కోసి కిందకి పడేయి అంది. ఇప్పుడే నన్ను అంత మాట అన్నావు, నేనెందుకయ్యాలి నీకు అని తుర్రున ఎగిరిపోయింది కోయిల. అయ్యో, కడుపులో ఆకలి దంచేస్తోంది. ఏ అడవి పందో నేల తవ్వి 2 దుంపలు తీయొచ్చు కదా, దగ్గరలో ఏమీ కనిపించటం లేదు. ఈలోపు ఒక కాకి కావు కావుమంటూ ఆ చెట్టు మీద వాలింది. అంతే, దానికి ఒక ఐడియా వచ్చింది. కాకిని నెమ్మదిగా కాకాపట్టి ఆ పండును తినాలనుకుంది. కాకిబావా ఎంత బాగా పాడుతున్నావు అంది. దాంతో కాకికి కోపం వచ్చింది. అందరూ నన్ను అవహేళన చేసేవాళ్లే, నన్ను కావాలని వికృస్తున్నావా అంటూ అది ఎగిరిపోయింది. ఆకలి చూస్తే దంచేస్తోంది. పచ్చగడ్డి కోసం వెళదామంటే కొంచెం దూరం నడవాలి. నెమ్మదిగా మామిడి చెట్టు ఎక్కి నేనే కోసుకుందాం అని చెప్పి చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది. పట్టు తప్పిద భేలున క్రిందన పడింది. కుయ్యో మొర్రోమని ఏడుస్తోంది. కాలికి దెబ్బ తగిలి విరిగిపోయింది. ఇంతలో అటువైపుగా వచ్చిన కోతి తగిన శాస్తింది అయ్యిందంటూ ఆ దెబ్బ మీద మట్టి పోసి పారిపోయింది. కుందేలుకి నొప్పి తీవ్రత ఎక్కువైంది. అది ఆకాశంలోకి చూస్తూ చక్రధారి కాపాడు అంటూ ఏడుస్తోంది. విష్ణుమూర్తి నారదుడు ఆ టైములో ఆకాశంలో విహరిస్తున్నారు. స్వామి, పాపం ఆ కుందేల్ని కనికరించండి, దానికి ఒక వరం ఇవ్వచ్చు కదా అన్నాడు నారదుడు. ఏమిమ్మంటావో చెప్పు మరి అన్నాడు విష్ణుమూర్తి. ఆ కుందేలు దాని కుంటికాలు ఎత్తితే దాని శత్రువుల్ని ఒక మంత్రదండం వచ్చి చితకబాదేలా వరం ఇవ్వండి అన్నాడు నవ్వుతూ. తథాస్తు అన్నాడు విష్ణుమూర్తి. కుందేలు నొప్పికి ఏడుస్తూ నల్లపిల్లి మామ దగ్గర కట్టు కట్టించుకుని సెలయేరు వద్దకు పోయి పడుక్కుంది. ఇంతలో అక్కడికి ఒక మదించిన ఏనుగు వచ్చింది. అది తొండంతో నీళ్లు పీల్చి బయటకు చిమ్ముతోంది. ఆ నీళ్లు కుందేలు మీద పతూలాయి. అసలే కుందేలుకి కోపం ఎక్కువ. నా మీద నీళ్లు పడుతున్నాయి అని చిరాకు పడింది. ఏంటి, నా చెవంతా లేవు, నన్ను అంటావా? అప్పడం కింద తొక్కి పారేస్తాను అంది ఏనుగు. అనుకోకుండా కుంటికాలెత్తింది కుందేలు. అందులోంచి ఒక మంత్రదండం వచ్చి ఏనుగుని చితకామతకా బాధింది. కుందేలు ఆశ్చర్యపోయింది. కాలు కిందకి దించేసరికి అది మాయమైంది. కుందేలుకి తన కాలుకి దేవుడు ఏదో వరం ఇచ్చాడని అర్థమైంది. వెంటనే నిలువెల్లా గర్వం వచ్చేసింది. ఏనుగుతో అంది కదా, ఏయ్, నేనే ఈ అడవికి రాజుని, ఇక నీ మీద నన్ను కూర్చోబెట్టుకుని కుందేలు మహారాజుకి జై అంటూ అరుస్తూ నడువు, అడవంతా నన్ను ఊరేగించు అంది. పాపం ఏడుస్తూ అలా అరుస్తూ పరిగెడుతోంది ఆ ఏనుగు. ఈ వార్త అడవికి రాజైన సింహానికి చేరింది. సింహం కోపంతో కుందేలుకి ఎదురొచ్చింది. ఏనుగు, అన్నగారు ఆగండి, మన కుందేలు రాజుగారు చాలా బలవంతులు అంది సిగ్గుతో. సిగ్గులేదు, కొండంత శరీరాన్ని పెంచా, కుందేలుకు భయపడుతున్నావా అంది గర్జిస్తూ. అంతే, కుందేలు కాలు ఎత్తింది. మంత్రదండం వచ్చి సింహాన్ని చితగా మతగా బాధింది. ఆ దెబ్బలు తట్టుకోలేక సింహం కుందేలుని శరణు కోరి అక్కడి నుంచి దిగులుగా వెళ్ళిపోయింది. కుందేలు రాజయ్యింది. పెద్ద పెద్ద జంతువులన్నీ
కుందేలుకు దాసోహం చేస్తున్నాయి. కుందేలు సభ పెట్టి ఏ జంతువులు మాంసాహారం తినడానికి వీలు లేదని శాసనం చేసింది. దాంతో మాంసాహార జంతువులన్నీ విలవిల్లాడిపోయాయి. కుందేలు తన పుట్టినరోజుకి అడవి జంతువులన్నింటినీ పిలిచి ఆకులో దుంపలు, గడ్డి, కూరగాయ ముక్కలు వడ్డించింది. తినలేని మాంసాహార జంతువులు గుడ్ల నీళ్లు కక్కుకున్నాయి. ఇంకేముంది, జింకలు సింహాల ముందు కుప్పిగెంతులు గీయడం మొదలెట్టాయి. కప్పలు పాము పడగల మీద ఆడుకుంటున్నాయి. కోళ్ళు, పక్షులు నక్కల ముందు నాట్యం చేస్తున్నాయి. ఈ శాసనంతో మాంసం తప్ప మరొకటి తినలేని జంతువులు ఆకలితో అలమటించిపోతున్నాయి. సింహంరాజు గుహ దాటి బయటకు రాలేదు. బక్క చిక్కిపోయి నీరసంగా తయారైంది. అప్పుడు మంత్రైన నక్క సింహానికి ఒక ఉపాయం చెప్పింది. దీన్ని ఎలాగైనా మట్టు పెట్టాలి. దానికి ఒకటే మార్గం. మన అడవి దాటి 10 మైళ్ళ దూరంలో ఒక కొంగ ఋషి ఉంది. ఆయనను కలిస్తే ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది అని చెప్పింది. మాంసాహార జంతువులన్నీ కలిసి ఒక సభ పెట్టుకొని ఆ కొంగ మునీశ్వరుణ్ణి కలవడానికి 4 జంతువుల్ని పంపాయి. కుందేలు రాజు ఒకరోజు అడవిలో షికారుకెళ్ళింది. ఇంతట్లో పెద్ద గాలివాన రావడంతో ఒక శిథిలమైన గుడిలోకి వెళ్ళింది. అక్కడ ఒక మనిషి తలదాచుకున్నాడు. కుందేలు మనిషితో అంది, "నువ్వెవరు? నీ పేరేంటి? నువ్వెందుకు మా అడవిలోకి వచ్చావు?" అని అడిగింది. "నేను ఒక చిరుతిళ్ళు అమ్ముకునే వ్యాపారస్తుడిని. నేతి లడ్డూలు చేసి ఈ అడవి ప్రక్కన ఉన్న ఊరిలో అమ్ముదామని బయలుదేరాను. ఇదేం విచిత్రమో కానీ ఈరోజు ఈ అడవిలో 3 సార్లు చావుబాయి బ్రతికాను. ఒక సింహం నన్ను చూసినా నా ప్రక్క నుంచి వెళ్ళిపోయింది. కానీ నన్నేమీ చేయలేదు. ఒక కొండ చిలువ, ఒక ఎలుగుబంటి కూడా నా ప్రక్క నుంచే వెళ్ళిపోయాయి. నన్ను ఏమీ చేయలేదు" అంది ఆశ్చర్యంగా. "మరి అది ఎవరి వల్ల అనుకుంటున్నావు? నేనెవరనుకుంటున్నావు?" అని అడిగింది కుందేలు. "ఏమో, నువ్వు కుందేలువి" అన్నాడు ఆ మనిషి. "ఈ అడవికి రాజుని. నేనే మాంసాహారం తినడానికి వీలు లేదని శాసనం చేశాను. అందుకే నిన్న జంతువులు తినలేదు. అవును, నేతి లడ్డూలన్నావు, నాకివ్వు" అంది. ఆ మనిషి ఆశ్చర్యంతో లడ్డూ తీసి ఇచ్చింది. అది కుందేలుకు బాగా నచ్చింది. "ఇక నువ్వు రోజు లడ్డూలు తెచ్చి నాకు ఇవ్వు. నీకు కావలసినవి ఈ అడవి నుంచి పట్టుకెళ్ళు" అని చెప్పింది. రోజు ఆ వ్యక్తి లడ్డూలు తెచ్చి ఇస్తున్నాడు. వాటికి బదులుగా ఎర్రచందనం చెట్లు, ఏనుగులు, గుర్రాలు, పిట్టలు వాడికి నచ్చినవి పట్టుకుని వెళుతున్నాడు. వెళ్లకుండా ఉందామంటే కుందేలు రాజు చావదెబ్బలు తినలేక వాడి వెంట ఒక్కొక్కటిగా వెళుతున్నాయి జంతువులు. కొంగ మునీశ్వరుడిని కలిసిన మాంసాహార జంతువులకి ఒక దానిమ్మ గింజ ఇచ్చాడు ఋషీశ్వరుడు. దానిని 7 రోజులు 7 జంతువుల రక్తాల్లో నానబెట్టి 7 వెన్నెల రాత్రులు ఆరబెట్టి దానిని నోట్లో వేసుకుంటే మరణిస్తాడు. ఆ శవంపై మంత్రదండం పడితే ఆ మంత్రదండం మాయమైపోతుంది. దాని పీడ మీకు విరగడవుతుంది అని చెప్పింది. కానీ దాని మీద ఒకళ్ళ ప్రాణాలను అర్పించాలి అని చెప్పింది. జంతువులన్నీ కలిసి మాట్లాడుకుని ఒక గులకరాయి తీసి ఎగరవేసి ఎవరి మీద పడితే వాళ్ళు ఆత్మార్పణం చెయ్యాలని అనుకున్నాయి. ఆ రాయి ఒక కుక్క మీద పడింది. ఆ కుక్క, "నేను ఒకతినే పోతాను, కానీ మీరంతా సుఖంగా ఉంటారని" చెప్పి ఆ దానిమ్మ గింజను పట్టుకుని కుందేలు రాజు నివాసానికి వెళ్ళి గట్టిగా తిట్టసాగింది. వెంటనే కుందేలు కాలు ఎత్తేసరికి ఆ గింజ నోట్లో వేసుకుంది. కుక్క మరణించింది. ఆ శవం పైన మంత్రదండం పడడంతోనే అది మాయమైపోయింది. అవకాశం కోసం ప్రక్కనే పొంచి ఉన్న మృగరాజు చటుక్కున పంజాతో కొట్టింది కుందేలుని. కుంటి కుందేలు చనిపోయింది. అడవికి పట్టిన పీడ విరగడైంది. మరలా మృగరాజు సుభిక్షంగా అడవిని పరిపాలించి గర్వించిన కుందేలుకి గర్వభంగమై ప్రాణాలు పోయాయి. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నన్ను ముందుకు ప్రోత్సహించాలని మనవి.